కి మనం ఎంతో చక్కగా చేసినందుకు మనకు నేర్పించిన గురువు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ క్లాప్ చేసుకున్నాం మాస్టర్స్. ఓకే, మరొకసారి 40 days 40 మాస్టర్స్ లో సీజన్ 2లో 35వ రోజుకి ప్రతి ఒక్క మాస్టర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉన్నాము. ఈ రోజు కూడా మనకు తన యొక్క అనుభవ జ్ఞానాన్ని తెలపడానికి హంపన్న గారు బళ్ళారి నుంచి విచ్చేసి ఉన్నారు. సార్ గారికి 1999లో ఈ ధ్యాన పరిచయం అయ్యింది. ధ్యానం తర్వాత ఆయన ఆరోగ్యం నుండి ఎన్నో సమస్యల నుండి బయటికి రావడం జరిగింది. అనేక పత్రిజీ సార్ నిర్వహించే ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలానే పత్రిజీ సార్ని కర్ణాటక పిరమిడ్ సేవాదల్ యొక్క అధ్యక్షులుగా నిర్వహించడం జరిగింది. అలాగే సార్ బళ్ళారి యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ సార్ 63/63 పత్రిజీ సార్ పేరు మీదుగా పిరమిడ్ ని నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ రోజు మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. సార్ యొక్క అద్భుత జ్ఞానాన్ని మనం తీసుకుందాం మాస్టర్స్. సార్ని ఇన్వైట్ చేద్దాం. నమస్తే సార్, ప్లీజ్ వెల్కమ్ టు యువర్ సెషన్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్, మహా సుభాష్ పత్రిజీ మరియు స్వర్ణమేళ అమ్మ మరియు పత్రిజీ కుటుంబ వసుదైవ కుటుంబ అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మపూర్వక నమస్కారాలు. నా పేరు హంపన్న. నేను 1999లో ధ్యానానికి వచ్చాను. నేను ధ్యానానికి రావడానికి అనారోగ్యము ప్లస్ సమస్య అంటే వ్యవహారం, బిజినెస్ తెలియకుండానే మైనస్ సాగిపోవడము, శారీరకంగా అనారోగ్యము రావడం. 96 నుంచి 99 వరకు 3 సంవత్సరాల్లో తెలియకుండానే నాకు అనారోగ్యము ప్లస్ సమస్య 2 వచ్చేసాయి. ఆ మూమెంట్లో నేను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించేటప్పుడు ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సర్వ దుఃఖహారిణి, ధ్యానం సర్వ సమస్య పరిష్కారిణి అని ధ్యానం గురించి రాసిన ఒక పాంప్లెంట్ ద్వారా నేను ధ్యానానికి వచ్చాను. ఒక పాంప్లెంట్ ద్వారా ధ్యానానికి రావడము. మరి బళ్ళారిలో అప్పుడు ఒకటి కూడా పిరమిడ్ ఉండలేదు. ఆ సమయంలో ఒక రూమ్లో కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళు. ఆ మెడిటేషన్ చేస్తూ ఆ ప్రాక్టీస్ ఒక 4-5 ఉంటుంది. ఆ సమయంలో చాలా ప్రయత్నం చేశాం ధ్యానానికి. ఎందుకంటే 3 సంవత్సరాలు డాక్టర్ దగ్గర పోతే అనారోగ్యం బాగా కాలేదు. నా బిజినెస్ ఏం చేసేకపోతే అది రివర్స్ అవుతా ఉంది. ఏం చేయాలా అనే స్థితిలో ధ్యానం దొరికింది. ఆ ధ్యానం ఎంతో లాభాన్ని ఇచ్చింది. ఒక 3 సంవత్సరాల్లో నాకు సమస్య వచ్చిన ఒక బిజినెస్ సమస్య 9 నెలల్లో 1 సంవత్సరం లోపల ఆ సమస్య మొత్తం తీరిపోయింది. 41 రోజు ధ్యానం చేసే లోపల నాకు జ్ఞానం వచ్చింది. ఈ మార్గం బాగుంది. శ్వాస మీద ధ్యాస ధ్యానము, శ్వాస యొక్క గురువు ఎవరు గురువు కాదు అంటున్నారు. మరి ఇలాంటి మార్గంలో మనం పోవడం ద్వారా మాకు ఎంతో లాభం రావచ్చు. ఎన్నో మంది గురువులను కలిసాము, ఎన్నో మంది డాక్టర్లు కలిసాము, ఎన్నో మంది మా ఫ్రెండ్స్ని కలిసాము. ఈ మార్గం దొరకలేదు. మరి ఇలాంటి మార్గంలో మనం పోవడం ద్వారా మాకు అది లాభము బాగుంటుంది అనే ఒక విషయంలో నేను నిరంతర సాధనానికి మొదలుపెట్టాను. నిరంతర సాధన చేయడం ద్వారా ఏం తెలిసిందప్పా అంటే ప్రతి విషయము సత్యం అనిపించింది. ప్రతి మాట ఇది వేద
ఈ ఈ మాట ఒక భగవద్గీత. ఈ మాట నా అంతరాత్మానికి అది కలిసిపోయింది. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్, పత్రి సారు అందరూ చెప్పడము ధ్యానం గురించి నా అంతరాత్మానికి కలెక్ట్ అయిపోయింది. ఎప్పుడో కలెక్ట్ అయిందో నేను నిరంతర సాధనానికి వచ్చాను. నాకు ఈ ఒక సమస్య అనారోగ్యం అంటే తలకై నొప్పి, నర వీక్నెస్, కాళ్ళు నొప్పి, బెన్ నొప్పి, నడాల నొప్పి, కడప నొప్పి ఇవన్నీ ఉండేవి. గ్యాస్ట్రిక్. డాక్టర్ పోయి అడిగితే ఒక 30 సంవత్సరాలు అయిన తర్వాత ఇవన్నీ వచ్చేస్తాయి అన్నాడు. ఏం పరిహారం లేదేం సార్ అంటే, మధ్యాహ్నం కరెక్ట్ టైంగా భోజనం చేయాలి, మీరు ఈ టాబ్లెట్ తీసుకోవాలి, అప్పుడు ఏమో కొంచెం అడ్జస్ట్ అవుతుంది అని చెప్పేవారు. మరి ఆ పరిస్థితిలో ఒక 41 రోజు నిరంతరం ధ్యానం చేశాం. చేసిన తర్వాత ఒక ఆదివారము ఒక మాస్టర్ వచ్చారు. ప్రతి సండే ఒక క్లాస్ పెట్టినాము. 108 మాస్టర్స్ అని. ఒక మాస్టర్ వచ్చేసి చెప్పారు, కొంచెం ఇంకా ధ్యానం బాగా కుదరాలంటే, ఇంకా అనారోగ్యం లేకుండా ఉండాలంటే, ఇంకా సమస్యము పరిహారాలు పుడుకోవాలంటే కొంచెం ఆహారం పద్ధతిలో సరి చేసుకోవాలా అన్నారు. ఏం ఆహారం పద్ధతి అంటే, మాంసాహారం తినేవాళ్ళు ఉంటే వదిలేసుకోవాలి, సస్యాహారానికి రావాలి. మరి ఒక పూట తింటే యోగి, రెండో పూట తింటే భోగి, మూడో పూట తింటే రోగి అని అన్నారు ఆ మాస్టర్. నేను చిన్న పిల్లోడు ఉన్నప్పటి నుంచి స్కూల్లో ప్రతి ఒక్కరికి అయ్యవారు చెప్పేవాళ్ళు. ఎవరైనా నిద్ర చేస్తుంటే, ఏం రా బాగా నిద్ర చేసేసినావా, ఇలా ఉంది ఇలా ఉంది అని. చిన్న పిల్లోడు ఉన్నప్పటి నుంచి ఈ విషయాలు తెలుసుకున్నాం, అవుతే ఆచరించలేదు. ఈ మాట విని నేను 41 రోజు మధ్యాహ్నం భోజనం క్యాన్సిల్ చేసుకుని, మధ్యాహ్నం ఒక అలారం పెట్టుకొని 1 గంట ధ్యానం చేశాను. ఈ తలకాయ నొప్పికి కాళ్ళు పైకి చేసి తల కిందకి చేసి శీర్షాసనం చేసేవాడు. శీర్షాసనం చేస్తే కూడా నాకు బాగా కాలేదు. మరి ఈ ధ్యానం 41 రోజులు చేసే లోపల హ్యాపీ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక రోజు కూడా తల కింద చేయలేదు, కాలు పైకి చేయలేదు. ఒక దీనికోసమే డాక్టర్ దగ్గర పోలేదు. ఇవన్నీ నాకే లాభాలు అయిపోయినాయి. ఎప్పుడో లాభాలు అయిపోయినాయో, మరి మాస్టర్స్ ఉంటారు కదా, మరి వస్తుంటారు కదా, సార్ నేర్పించారు కదా, నీకు తెలిసిన జ్ఞానాన్ని, నీకు వచ్చిన అనుభవాన్ని పంచాలా అంటే మండల ధ్యానాల్ని పెట్టేవారు. అక్కడక్కడ మమ్మల్ని సీనియర్ మాస్టర్స్ పంపించేవారు. మనం ఏమే సమయం ఉంటే, ఏం పని ఉంటే కూడా అంత లోపల పని చేసుకునేవాళ్ళు. ఈరోజు కూడా అంతే. గురు పూర్ణిమ కార్యక్రమంలో ఉన్నాను. నేను మర్చిపోయాను, మేడం ఫోన్ చేశారు, లక్ష్మీ మేడం ఫోన్ చేస్తే వస్తానని వచ్చాను. కరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు జాయిన్ అయినాడు. నిన్న మార్నింగ్ 6 గంటల నుంచి ఇంకా ఇంటికి పోలేదు. అక్కడే ఆ క్లాసులు ఈ క్లాసులు అక్కడ తిరుగుతూనే ఉన్నాం. నిజంగా పత్రి సారు ఒక్క పరమాత్ముడు. సామాన్య వ్యక్తిగా భూమి మీదకి వచ్చి శరీరం తీసుకొచ్చి ఆయన ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందాడు. ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొంది అందరికీ ఆ పరమాత్మను కావాలన్న ఒక కళ కన్నాడు ఆయన మహానుభుడు. ఆ పరమాత్మను అవుతే వాళ్ళకి సమస్య ఉండదు, దుఃఖం ఉండదు, అనారోగ్యం ఉండదు. ఎప్పుడుకో ధ్యానం భోగము, జ్ఞానం వైభోగము, సత్యం దైవం అని చెప్పేవారు సారు. మరి ఈ మార్గాన్ని పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి ఆ ధ్యానం ద్వారా ఆ పరమాత్మ స్థితి వస్తుందని చెప్పేవారు. ఒక పెద్ద పరమాత్ముడు పత్రి చేశారు. పత్రి సార్ గురించి చెప్పాలంటే ఒక పెద్ద లిస్ట్ అయిపోతుంది. అందువల్ల సార్ చెప్పేవాడు. ఒక తిరుపతి ట్రెక్కింగ్ వెళ్ళాము. ఆ తిరుపతి ట్రెక్కింగ్లో సార్ చెప్పారు. ఏం చెప్పారంటే, వెంకన్న దేవుడు, రామన్న దేవుడు, కృష్ణన్న దేవుడు, అల్లన్న దేవుడు, ఏసన్న దేవుడు, నేనెవడు, నేను కూడా ఎవడు అని క్వశ్చన్. నేను కూడా వాడే, నేను కూడా పరమాత్ముడే, నేను కూడా ఒక జీవుడు, దేవుడుగా ఈ దేహాన్ని తెచ్చుకున్నాను. మరి మీరందరూ నా జతకు వచ్చారంటే మీరందరూ ఎవరు? మీరందరూ కూడా పరమాత్ములే, మీరు కూడా భూమికి దిగి వచ్చిన దేవుళ్ళే అని కూర్చోబెట్టి ధ్యానం చేపించి సత్సంగం చెప్పుకుంటూ ఆ కొలలు నాదం ద్వారా, సంగీతం ద్వారా మమ్మల్ని ధ్యానంలో తీసుకొని పోయి ఎంతో
కొండల్లో తిప్పి కొండలో ధ్యానం చేస్తే కొండంత శక్తి వస్తుంది అని చెప్తూ మమ్మల్ని చాలా అద్భుతంగా ఒక గ్రేట్గా మరి వేరే పక్క తలకై తిరిగి చూడకుండా చేశారు మమ్మల్ని. ఎందుకంటే వేరే ఆలోచన లేకుండా ఒక పూట భోజనానికి ఒక రొట్టి ఒక నిమ్మకాయ పచ్చడి చాలు, ఏమి కావాలా ఒక యోగేశ్వరులకి ఒక యోగేంద్రులకి అని చెప్తూ మమ్మల్ని అంతా తీర్చిదిద్దేశాడు. ఏమి చెప్పాలో అంతా చెప్పేశాడు. చెప్పేసి మరి మీరేం చేయాలా, మీకు తెలిసిందంతా భూమి మీద ప్రతి ఒక్కరికి చెప్పాలా అని చెప్పారు. మరి పిరమిడ్ మాస్టర్స్ అందరూ అదే పని చేస్తున్నాం. ఒక పిరమిడ్ సొసైటీలో పిరమిడ్ మాస్టర్ అంటే సామాన్యులు కాదు, ఒక జగద్గురువులాగా. పత్రి సారు పిరమిడ్ మాస్టర్స్ అంటే ఒక జగద్గురువు లాగా చూశారు పిరమిడ్ మాస్టర్స్ని, అలాగే తయారు చేశారు. మరి అలాంటి మార్గాన్ని ఎన్నుకున్నాము. మరి ఆ మార్గంలో 3 కాన్సెప్ట్లు ఇచ్చారు సార్ మాకు. ఏం కాన్సెప్టు? ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. మరి ధ్యాన జగత్తు ధ్యానం నిరంతరంగా చేస్తున్నాము. శాకాహారాలలో శాకాహార గురించి చెప్తున్నాము, శాకాహార జగత్తులో ఉన్నాము. పిరమిడ్ జగత్తు ఎక్కడ పిరమిడ్ కడుతున్నారో శాకాహార చేస్తున్నాము, పిరమిడ్ కట్టే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము, మరి పిరమిడ్లు కడుతున్నాము. ఈ 3 చేస్తే మన డ్యూటీ భూమికి వచ్చిన పని అయిపోతుంది. మరి ఈ 3 రావడం ద్వారా ధ్యానం దొరుకుతుంది, స్వాధ్యాయం జరుగుతుంది, సత్సంగం దొరుకుతుంది. ఈ 3 ధ్యానము, స్వాధ్యాయం, సత్సంగం దొరికిన తర్వాత ఇంకేముంది, అన్ని విషయాలు తెలిసిపోతాయి. సారు ప్రతి క్షణము చెప్పేవారు, ప్రతి ఒక్కరు అనుభవాలు వినాలి, స్వ అనుభవం దగ్గర జీవించాలి. జీవించేటప్పుడు వాళ్ళ అనుభవము, వాళ్ళ సాధన, వీళ్ళ సాధన, మరి అవన్నీ చేసుకుంటూ పోతే జన్మలు తక్కువ వస్తాయి. మనకి ఏం చెప్పాడు సారు, ఆ అనుభవము మాకు రాకుంటే ఆ అనుభవం కూడా మా అనుభవం అవుతుంది. ఆ అనుభవం పనికి వస్తుంది ఎక్కడో ఒక చోట. అందువల్ల ప్రతి ఒక్కరి అనుభవం వినడం ద్వారా మన జ్ఞానం పెరుగుతుంది. అందుకే ఒకసారి మా కర్ణాటక వచ్చినప్పుడు చెప్పారు సార్, 1 కోటి మాస్టర్స్ అనుభవాలు నేను విన్నాను, నా జీవితంలో ఇంకా ఎన్ని కోట్ల మాస్టర్స్ అనుభవాలు వింటాను, అనుభవాలు వింటూనే ఉండాలి అని చెప్పాడు సార్. నాకు చాలా నచ్చింది. ఎందువల్ల అంటే ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్క భగవద్గీత లాగా ఉండేవి అని చెప్పేవాడు సారు. భగవద్గీతలే. ఎందుకంటే ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని సమస్యలు, అవన్నీ ద్వారా మనం బయటపడ్డాం. అన్నీ ఏమంటే కూడా ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. ఎవరు మనకి సృష్టికర్తలు లేరు, మనకి మనమే సృష్టికర్తలు అని నేర్చుకుంటూ మన సత్యాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని హ్యాపీగా జీవిస్తున్నాం. మరి ఈ హ్యాపీగా జీవించేదానికి పెద్ద మెట్టు పిఎస్ఎస్ఎం మూమెంట్. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్ని క్లాసులు జరుగుతున్నావో లెక్క లేనన్ని క్లాసులు జరుగుతున్నాయి. మరి మన ఇంట్లో ఉండి జూమ్ క్లాసులో జాయిన్ అయ్యి కొత్త మాస్టర్స్ ఉంటే ఒక 41 రోజు నిరంతరంగా ఏం డౌట్ అడగకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని ఆచరించడము, ఆ ధ్యానం చేయడము, వాళ్ళందరూ అనుభవం వినడము, ఆ అనుభవాలు నాకే అయినవా లేదా తెలుసుకోవడము, ఇలా చేసామంటే ఒక పెద్ద గ్రేట్ మాస్టర్ అయిపోతాం. మన జూమ్లో ఉండి మన ఇంటిలో ఉండి మనం తెలుసుకోవడం చాలా గొప్ప పని. మరి ఆ పని మరి ఇప్పుడు పిఎంసి ఒక కొత్త ఒక పేరుతో మరి పేరు డిజిటల్ పిఎంసి అని తీసుకొచ్చారు. విశేషంగా ఆ డిజిటల్ పిఎంసి తీసుకొచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఇది అతి అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. ఒక అనుభవము సార్ చెప్పేవారు, ఇంకేం అయిపోయింది, మనము ఒక పెద్ద చెట్టు పెంచాము 30 సంవత్సరాలు, ఆ చెట్టు పండు వచ్చింది, ఆ పండు అమ్మేదానికి పిఎంసి వచ్చింది. మన అనుభవము అక్కడ కూర్చొని చెప్పేస్తే చాలు, ఆ యూట్యూబ్, ఆ పిఎంసి ప్రతి ఇంటిలో పోయి, ప్రతి మొబైల్లో పోయి వాళ్ళ ఇంట్లో ఆ పండు వాళ్ళు తింటారు అని చెప్పినారు సారు. అలాంటి మహానుభావుడు పత్రి సారు.
మరి మనకి ఎంత సౌభాగ్యమో, ఎంత జన్మ పుణ్యమో మరి తెలీదు. మరి పాపాల ద్వారా రోగాలు, దుఃఖాలు, సమస్యలు ఉన్నాయంటే పుణ్యాల ద్వారా భోగాలు, వైభోగాలు ఉన్నాయి. మరి పాపాలు వదిలేస్తాము, పుణ్యాలు పెట్టుకుందాము అని ప్రతి ఒక్కరిని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఆ మార్గానికి తీసుకొచ్చిన మహానుభావుడు పరమాత్ముడు పత్రిజీ. మరి ఆ పరమాత్ముడికి ఎన్ని కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పడము నాకు అవసరం లేదు. నేనేం చెప్పానో అది మీరు చేయండి, అదే నాకు మీరు గురుదక్షిణ ఇచ్చినట్లా, మీరు అదే నాకు మీరు సేవ చేసినట్లా అని చెప్పిన పెద్ద మహానుభావుడు. ఎందువల్ల అంటే ఎవరు ఇలాంటి నేనే పెద్దవాడు, నేనే మీకు చెప్పింది, నేను చెప్పుకోకపోతే మీకు ఎక్కడి నుంచి తెలుస్తుంది అనే మహాన్ గురువులు ఉన్నారు. కానీ మీ శ్వాసే మీ గురువు, మీ శ్వాసే మీకు సద్గురువు. మీరు బయట పోండి, మీకు తెలిసిన జ్ఞానాన్ని నోరు ఉప్పండి. నేను ఒక్కడు నోరు ఉప్పాను, ఇప్పుడు ఎన్ని మంది పిఎస్ఎస్ఎంలో నోరు ఉప్పారు, ఎన్ని మందికి ఈ ఆత్మజ్ఞానం వెలిగింది, మరి తెలుసుకోండి అని చెప్పిన మహానుభావుడు పత్రిజీ. మరి అలాంటి మార్గంలో మనమందరూ ఉన్నాం కదా. మన వైభోగము, మన భోగముని మనం తెలుసుకుంటున్నాం. అందుకే ధ్యానము భోగము అయితే జ్ఞానము వైభోగము. ఆ ధ్యానం ద్వారా మనకి భోగం వస్తుంది. యా భోగం వస్తుంది? ఆరోగ్య భోగం వస్తుంది, దుఃఖ నివారణ భోగం వస్తుంది, సమస్య నివారణ భోగం వస్తుంది. మరి ఇంకేమో ఇవన్నీ నివారణ అయిపోతే ಮತ್ತೆ వైభోగం వస్తుంది. 4 మందికి ఈ ధ్యానాన్ని పంచడం ద్వారా వైభోగం వస్తుంది. ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పడం ద్వారా, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడం ద్వారా, ప్రతి ఒక్కరికి ఈ మార్గాన్ని తెలియజేయించడం ద్వారా వైభోగం వస్తుంది. ఏం వైభోగము? పరిగెత్తడమే వైభోగం. ఇప్పుడు రేత్రంతా ధ్యానం అయిపోయింది, మరి జూమ్లో క్లాస్ చెప్పేదానికి పోవాలా అని పరిగెత్తడం ఒక మంచి అవకాశం కదా. మరి ఇది వైభోగం కదా. ఇన్ని మంది మాస్టర్స్ అక్కడ ఎదురు చూస్తున్నారు, మనం పోకుంటే ఎలాగే అని మరి మన లోపల తపన పడుతుంది కదా. మరి అది వైభోగం కాకుండా ఇంకేమంది? హ్యాపీనెస్. యారు ఎప్పుడు యా క్షణాన్ని చూస్తే కూడా హ్యాపీనెస్. యా క్షణం, యా సమయంలో నిద్రపోతుంటే హ్యాపీనెస్, నిద్ర నుంచి బయట వస్తుంటే హ్యాపీనెస్, ఒక మాస్టర్ కలుస్తుంటే హ్యాపీనెస్, ఒక కార్యక్రమంలో బాగా స్వామి అవడం ద్వారా అక్కడే ఒక హ్యాపీనెస్. ఎన్ని మంది మాస్టర్స్ని కలుస్తాము. మరి నిన్న ఒక రోజు గురు పూర్ణిమ రోజు మనం ఒక పిరమిడ్ని లోకార్పణ చేసుకున్నాం. 10 కిలోమీటర్లో బళ్ళారిలో ఒక 18 పిరమిడ్, అతి అద్భుతంగా పల్లెటూరులో పిరమిడ్ని లోకార్పణ చేసుకున్నాము. అక్కడ ఒక శాకాహార ర్యాలీ చేసాము, ఒక పెద్ద గ్రూప్ మెడిటేషన్ కూడా చేసాము. మరి ఒకరోజే ధ్యానం అయిపోయింది, ఒకరోజే శాకాహార ర్యాలీ అయిపోయింది, ఒకరోజే పిరమిడ్ జగత్తు అయిపోయింది. మరి గురు పూర్ణిమ రోజు మాకు కలిసి రావడం చాలా ఎంత వైభోగము, మరి ఎంత ఆ సత్యము. అందుకే ధ్యానము భోగం అయితే జ్ఞానము వైభోగం. 4 మందికి పంచితే ఈ జ్ఞానాన్ని, నాకు తెలిసిన జ్ఞానాన్ని, అది నా దగ్గర ఎక్కువ నిలబడిపోతుంది. చెప్పడం ద్వారా నిలబడుతుంది. ఎప్పుడు చెప్తా ఉంటే అయ్యా నేను ఆచరించాలి కదా, నేను కూడా ధ్యానం చేయాలి కదా, నేను అక్కడ పోయి క్లాసులో ఇంకా తెలిసింది ఏమో చెప్పాలంటే పర్ఫెక్ట్గా చెప్పాలి కదా అని మనకి తపన పడుతుంది. అది వైభోగంగా మారుతుంది. జ్ఞానము, మన జ్ఞానము మనకే వైభోగంగా మారుతుంది. ఎప్పుడు వైభోగంగా మారుతుందో ఇదే సత్యము, ఇదే దైవము, ఇది మార్గం వదిలితే వేరే మార్గం లేదు అని మనకి అర్థమైపోతుంది. ఎప్పుడు సత్యము అంటే ఆత్మ, ఈ దేహం కాదు. సత్యం అంటే నా లోపల ఉండే జీవుడు, ఈ జీవుడు వెళ్ళిపోతే ఈ దేహం లేదు, ఇదే సత్యము, ఇదే దైవము అని ఎప్పుడు మనం నేర్చుకొని ఇది చెప్తూ పోతే అప్పుడు మనమే పరమాత్ములు అయిపోతాము. మనమందరూ భూమికి వచ్చిన పని కంప్లీట్ అయిపోతుంది. తల్లి గర్భంలో ఈ దేహాన్ని తెచ్చుకున్నాము. ఈ జీవుడు ఒకరోజు ఈ జీవుడు ఈ దేహాన్ని తొంగిపోతాడు. ఈ జీవుడు ఈ దేహం నేను కాదు, నేనే ఈ దేహం తెచ్చుకున్నాను, ఈ దేహాన్ని వదిలిపెడతాను అని వదిలిపెట్టి పోయే మహానుభవ జీవుడు, ఆ దేవుడు మనము. అందుకే పత్రిసారు భూమికి దిగి వచ్చిన దేవతలారా అనేవాడు మమ్మల్ని. మరి ఎలాగ దిగి వచ్చామో, తల్లి కడుపులో శరీరం తీసుకొని దిగి వచ్చాం. మరి ఒక్కరోజు ఏం చేస్తాము? ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోతాము. ఈ సత్యం తెలుసుకుంటాం కదా. ఈ సత్యం ఎప్పుడు తెలుసుకుంటామో అదే దైవము. ఈ సత్యం ఎప్పుడు చెప్తాం కదా ప్రతి ఒక్కరికి, అదే దైవము. అందుకే ధ్యాన సేవే దైవ సేవ అన్నాడు.
పిరమిడ్ సేవాదళానికి ఒక కొటేషన్ ఇచ్చారు సారు, ధ్యాన సేవే దైవ సేవ. ఎంత మీరు ధ్యానంకి చేసేవాళ్ళకి సేవ చేస్తారో, ధ్యానానికి సంబంధించిన పిరమిడ్లకి మీరు సహకారం చేస్తారో, మరి ధ్యానికి సంబంధించిన శాకాహారకి ర్యాలీలకి మీరు సహకారం చేస్తారో, మరి ఇది డైరెక్ట్ భగవంతునికి సేవ చేసినట్ల. లోపల ఉండే జీవుడికి ఆ దేవుడికి మనం సేవ చేసినట్ల. కనబడే శరీరానికి కాదు మనం చెప్తుండేది. శరీరాలు రకరకాలుగా వేరు వేరే ఉండొచ్చు, మనసు వేరు వేరే ఉండొచ్చు, బుద్ధి వేరు వేరే ఉండొచ్చు, ఆత్మ మాత్రము ఒకటే, జీవుడు మాత్రము ఒకటే. ఆ జీవుడు వెళ్ళిపోయినాడంటే ఆ దేహాలు కనబడవు. ఆ ఆత్మ ఏం వెళ్ళిపోయిందంటే ఈ దేహాలు ఎక్కడ ఎలాంటి దేహమైనా కానీ ఎంత సుందరంగా ఉంటే కూడా ఆ శరీరం కూడా పనికిరాదు. అందువల్ల మనం అందరిలో భగవంతుని చూస్తాం. ఆ ధ్యాన ప్రచారం చేసేటప్పుడు, ఆ ధ్యానం గురించి చెప్పేటప్పుడు మరి అందరినీ భగవంతునిగా చూస్తాం. అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడే అందరిలో ఉన్నాడు, మాలో ఉన్నాడు. ఆ భగవంతుని లేని స్థలం లేదు, భగవంతుని లేని జీవితం లేదు. మరి భగవంతుడు అంటే పరిగెత్తుతున్నాం ధ్యానం తెలిసిన ముందర. ఆ ఊర్లో ఆ వెంకన్నర ఆ దేవుడు ఏమిస్తాడో, రామన్న దేవుడు ఏమిస్తాడో, కృష్ణన్న దేవుడు ఏమిస్తాడో, అక్కడ ఏమిస్తాడో, ఇక్కడ ఏమిస్తాడో అని సార్ ఏం చెప్పారు, దేవుడికి గురించి ఎవడు పరిగెత్తుతున్నాడో దేవుడు చూడాలా, ఆ దేవుడు చూడాలా, ఈ దేవుడు చూడాలా, ఎక్కడ ఆ దేవుడు నాకు ఏమిస్తాడు, ఏమి ఇవ్వడు అని పరిగెత్తుతున్నాడో వాడే దేవుడు. మరి పరిగెత్తే వాళ్ళే దేవుడు. మరి ఆ పరిగెత్తే వాళ్ళ లోపల ఒక జీవుడు అనే దేవుడు ఉన్నాడు. ధ్యానం చేసి ఆ దేవుడి గురించి తెలుసుకోవాలా అని పిరమిడ్ మాస్టర్స్గా చేంజ్ అయ్యి, ఆ పిరమిడ్ మాస్టర్స్గా ధ్యానిగా మొదలయ్యి నిరంతర సాధన ద్వారా, శోధన ద్వారా మనం తెలుసుకొని ఆ సత్యాన్ని 4 మందికి పంచితే అదే సత్యము, అదే దైవం, అదే పరమాత్మ స్వరూపము. అందుకే శివుడు పరమాత్ముడు అయ్యాడు, రాముడు పరమాత్ముడు అయ్యాడు, కృష్ణుడు పరమాత్ముడు అయ్యాడు. నేనెవరు? నేను కూడా ఎవరు? క్వశ్చన్. నేను కూడా ఒక పరమాత్ముడే. ఈ ఆత్మ ముందే లేదా నా లోపల? మరి ఈ దేహంలో జీవుడు ఉన్నాడా లేదా? ఈ క్వశ్చన్ వేసుకొని ఎక్కువ వేరే వాళ్ళ గురించి తలకాయ చెరిపోకుండా వాళ్ళు ఇట్లెందుకు చెప్తున్నారు, వీళ్ళు ఇట్లెందుకు చెప్తున్నారు, వాళ్ళ అనుభవం వాళ్ళది ఏమన్నా చెప్పుకొని మాకే సంబంధం లేదు. నాకు కావాల్సింది ఏమన్నా పాయింట్ ఉందా, ఎక్కడైనా ధ్యానం చెప్పేటప్పుడు ఉపయోగపడుతుందా, మరి నాకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుందా, ఉపయోగపడుతుంటే వాళ్ళు తీసుకోవాలి, లేకుంటే వాళ్ళ అనుభవం వాళ్ళకు వదిలేసుకోవాలి. అప్పుడు మనము ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్గా తయారవుతాము. మనకు భూమికి దిగి వచ్చిన దానికే మన జీవితం లక్ష్యము అయిపోతుంది. మరి ధ్యాన జగత్తు అయిపోతుంది, శాకార జగత్తు అయిపోతుంది, పిరమిడ్ జగత్తు అయిపోతుంది. మరి ఈ మూడుకి కారణము ధ్యానం చేయాలి, కొన్ని బుక్కులు చదివి స్వాధ్యాయం చేయాలి, మరి సత్సంగం నిరంతరంగా ఉండాలి. మరి శంకరాచార్యులు చెప్పినట్ల సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్త, నిశ్చల చిత్తే జీవనముక్తి. కొంతసేపు పొద్దున్నే ఎన్ని పనులు ఉంటే కూడా మరి మహిళా శక్తి, మహిళలందరూ ఇక్కడ కూర్చొని 1 గంట సేపు ఆ ఇంటిని పక్కగా వదిలిపెట్టి ఈ సత్సంగంలో వచ్చా. ఎప్పుడు ఈ సత్సంగంలో 1 గంట సేపు వస్తే ఆ గంట సేపు నిస్సంగం అవుతుంది. కుటుంబం గురించి నిస్సంగం అవుతుంది, వ్యవహారం గురించి నిస్సంగం అవుతుంది. ఎప్పుడు ఆ గంట సేపు నిస్సంగం అవుతుందో ఆటోమేటిక్గా ప్రతి ఒక్క మాస్టర్స్ చెప్పేది నా స్వ అనుభవం ద్వారా చేసిన సాధన ద్వారా మాకి ఆ నిస్సంగము నిర్మోహం తెచ్చిస్తుంది. కాసేపు నేను ధ్యానం చేసుకోవాలి, నా కుటుంబం బాగుండాలంటే కాసేపు ధ్యానం చేసుకోవాలి, కాసేపు సత్సంగంలో పోవాలి అని నిర్మోహం వస్తుంది. ఎప్పుడు నిర్మోహం వస్తుందో నిశ్చల చిత్తం వస్తుంది. అప్పుడు నిశ్చలంగా ఉంటాం. అంటే ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, నేను గ్రూప్ మెడిటేషన్లో దీంట్లో వచ్చేటప్పుడు లోపలికే మరి ఇంట్లో వాళ్ళు ఎక్కడన్నా బయలుదేరుతున్నారా, వాళ్ళకి ఏం చేసి పెట్టాలని 3 గంటలకే లేచి వంట చేసి, 4 గంటలకే లేచి వంట చేసి రెడీ చేసి వచ్చేవాళ్ళు కూడా ఎన్నో మంది మాస్టర్స్ ఉన్నారు, మా కళ్ళెదురుగా కనబడుతున్నారు.
మరి ఆ సత్సంగానికి ఎంత వాల్యూ ఉంది. అందుకే సత్సంగము యజ్జేన సవిదంతే ఇరవేకు అని. ఒక సెకండ్ కూడా సత్సంగం వదిలిపెట్టకుండా ఉండాలి. సజ్జనల సాంగత్య యజ్జేన సవిదంతే ఇరవేకు ಅಂತ కన్నడలో చెప్తారు. ప్రతి సత్సంగంలో వదిలిపెట్టకుండా ఉండాలి. ఆ సత్సంగం మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళు చేపిస్తుంది. మనకి తెలియని జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనం కూడా సత్యం తెలుసుకుంటాము. ఆ సత్యాన్ని ఈ భూమికి దిగి వచ్చిన దానికి, ఈ శరీరం తెచ్చుకునే దానికి, ఈ తల్లిదండ్రి దేహాన్ని ఇచ్చిన దానికి, ఈ ప్రకృతి మనకి ఆ ప్రసాదం ఇచ్చిన దానికి మనం రుణం తీర్చుకుంటాం. ఆ గురువు మహానుభావులు చెప్పిన రుణాలు, భూమాత ఇచ్చిన ఒక రుణాలు, తల్లిదండ్రి ఈ దేహాన్ని ఇచ్చిన రుణాలు అన్నీ తీర్చుకొని మరి ముక్తి మార్గానికి వెళ్తాము. మరి నెక్స్ట్ లోకంలో ఏమి ఆ లోకాలకి వెళ్ళాలో ఆ లోకాలకి వెళ్ళిపోతాం. లేకుంటే పునర్నిత జననం, పునర్నిత మరణం. ఇదే జన్మ మరి తీసుకోవాలి, మరి రావాలి, మరి పుట్టాలి, మరి సావాలి. ఇదే దుఃఖాలు, ఇవే అనారోగ్యాలు, ఇవే సమస్యలు. మరి ఇవి మాకు కావాలా? మనకి తెలుసుకోవాలి. మనం ప్రతి ఒక్కరూ మన జీవితంలో ధ్యానం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయి. ధ్యానం గంటలు 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 పని లేదంటే కూర్చోవాలి అంతే. పుణ్యం రోజు ఎంత సౌభాగ్యమో, ఎంత వైభోగ్యమో. నిన్న మార్నింగ్ నుంచి రాత్రి వరకు సుమారుగా ఒక 2000 మంది మాస్టర్స్ని కలిసాము మనం. అక్కడ ఎక్కడ పోతే సత్సంగము, ధ్యానము, ప్రచారము, మరి పిరమిడ్లో నిర్మాణము, మరి ఎన్ని ఎంత వైభోగము ఆ పిరమిడ్ మాస్టర్స్ కలవడం ద్వారా. ఎక్కడ నందవరము పరిగెత్తుతా ఉంటుంది. మరి సారు ఎక్కడున్నారంటే అక్కడ పెరగెత్తుతా ఉంటుంది. సారు ఇన్ని పిరమిడ్లు నిర్మించి ఈ పిరమిడ్లో లోకాలకి మమ్మల్ని ఇక్కడే మీ చుట్టూ ఉండే పిరమిడ్లకు పోండిరా, మీరు ఎక్కడున్నారో అక్కడ మీ అనుభవాలు చెప్పండి రా, మీరు ఎక్కడున్నారో అక్కడ అందరికీ కూలి పెట్టండి, అందరికీ భోజనాలు పెట్టండి, అందరికీ ధ్యానం గురించి చెప్పండి, శాకాహారం గురించి చెప్పండి. పిరమిడ్లు కట్టుకోండి. పిరమిడ్లో మూడింతలు శక్తివంతమైన పిరమిడ్. ఈ భూలోకాన్ని, భూమి శాంతిగా ఉండాలంటే, మనం అందరూ హ్యాపీగా ఉండాలంటే పిరమిడ్లు అత్యవసరము అని చెప్పి మనకి ఈ రోజు ఆ నందవరం వెళ్ళినట్లు ఉంది నాకు. నిన్న మార్నింగ్ నుంచి మా బళ్ళారిలో సుమారు 200 పైన పిరమిడ్స్ ఉన్నాయి బళ్ళారిలో. మరి ఇప్పుడు పెద్ద పిరమిడ్ కడుతున్నాం. ఆ పెద్ద పిరమిడ్కి పత్రి సారు పోయిన తర్వాత నా తలకాయలో ఎందుకో ఆలోచన వచ్చింది. ఎన్నో మంది మాస్టర్స్ పేర్ల ద్వారా పత్రి సార్ పిరమిడ్ కట్టినారు. పత్రి సార్ పేరు మీద మనం ఒక పిరమిడ్ ఎందుకు నిర్మించకూడదు అని అనుకుంటే బళ్ళారిలో ఒక 45 కట్టాలనుకున్నాము. మరి ఒక మాస్టర్ వచ్చి ఒక మినీ పిరమిడ్ అవుతుంది, 50 పైన కట్టు అని అన్నాడు. మరి అది మాకి 54 చేద్దాం అనుకున్నాము. ఆ 54 పోయి ఒకసారి మా బళ్ళారిలో అమ్మాశక్తి పిరమిడ్ నిర్మించుకున్నాము. అమ్మాశక్తి పిరమిడ్కి 63 నంబర్ ఇచ్చాడు అప్పుడు. అది ఏమైందో మా మాస్టర్స్కి ఇది మనకి బరువు అవుతుంది, ఇది చేసే కాయలేదు, ఇది కష్టం అవుతుందని 36 చేసేసారు. మరి 54 అనుకునే వాళ్ళు అప్పుడు సార్ ఇచ్చిన నంబర్ 63 ఉంది. ఆ సార్కి మనం ఒక గిఫ్ట్ ఇచ్చినట్లే అయిపోతుంది. ఇప్పుడు 63 కట్టేస్తామని కరెక్ట్గా 63కి స్థలం కరెక్ట్గా ఉంది. 63 పిరమిడ్, ఒక 30 రూమ్స్, నిత్య భోజనాలకి వచ్చిన వాళ్ళకి ఉండేదానికి ఈ అవకాశము. మరి ప్రతి ఒక్కరు వచ్చి అక్కడి నుంచి క్యారియర్లు చేసుకొని సద్ది కట్టుకొని మనం సేవ చేయాలి. అక్కడ ధ్యాన ప్రచారం చేయాలంటే సద్ది కట్టుకొని ఒక ఊర్లో పోయి ధ్యాన ప్రచారం చేసి మన సద్ది మనం ఒప్పుకొని తిని మరి మీరందరూ రాండి, ఆ టెంపుల్ దగ్గర ధ్యానం చెప్తాము, ధ్యానం నేర్పిస్తాము అని అలాగా ఒక కాన్సెప్ట్ మీద పోవాలనే ఒక కాన్సెప్ట్ మీద మనం పెద్ద పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాము. మరి ఆ పిరమిడ్కి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కూడా కావాలి. అంటే పిరమిడ్ మాస్టర్స్ అంటే మరి మన పని పిరమిడ్ గురించి నిర్మించేదానికి సహకారం చేయడము, శాకాహార గురించి శాకాహార ర్యాలీలో భాగస్వామి అవడము. మరి ఎక్కడ ధ్యానం ఉంటే అక్కడ మనకి పోయాక అవ్వకుంటే కూడా ఒక మాస్టర్స్కి ఫోన్ చేసి ఇలాంటి కాడ ఇంటింటి ధ్యానం ఉంది, మరి మీరు వెళ్ళండి, నేను ఒక చోట వెళ్తున్నాను, మీరు ఒక చోట వెళ్ళండి అని చెప్పే ఒక ప్రయత్నము మనం చేస్తే చాలు, మన జీవితం ధన్యము.
మన జీవితం వైభోగము, మన జీవితము 3 పూలు 6 కాయలు అంటారు కదా వెంకటేశ్వర స్వామి ఇదికి మన జీవితం కూడా మరి వెంకటేశ్వర స్వామి లాగా అయిపోతుంది. మరి ఏమి చెప్పాలా, ఏమి లేదు అనే దానికి పత్రిసారు చాలా అత్యద్భుతంగా 5 ఫింగర్స్ ప్రతి ఒక్కరికి తెలిసింది. మరొకసారి మరకేసుకుందాం. మనం ఈ 5 ఫింగర్స్ ఏమి, ఆ 5 ఫింగర్స్ అంటే ధ్యానము ద్వారా మనకి సర్వరోగ నివారణి, ఒక ధ్యానం ద్వారా సర్వ దుఃఖహారిణి, ఒక ధ్యానం ద్వారా సర్వ సమస్య పరిష్కారిణి, ఒక ధ్యానం ద్వారా సర్వభోగకారిణి, ఒక ధ్యానం ద్వారా సత్య జ్ఞాన, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వదుఃఖ నివారణి, ధ్యానం సర్వ సమస్య పరిష్కారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదం. ఏం సత్య జ్ఞాన ప్రసాదం? ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ అనుభవాలు చెప్తా ఉంటే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటే, వాళ్ళ సాధనల గురించి చెప్తా ఉంటే అదే సత్యము. ఈ దేహము నేను కాదు, దేహానికి అతీతంగా ఉండే ఒక జీవుడు ఉన్నాడు, ఆ జీవుడు నేను, ఆ దేవుడు నేను అనే సత్యం తెలుసుకొని, ఆ సత్యం గురించి వాళ్ళు ధ్యానం చేసుకోకుండా ముందు ఎలా ఉన్నారు, ధ్యానం చేసిన తర్వాత ఎలా చేంజ్ అయినారు అనే సత్యాన్ని అందరికి ప్రసాదం చేసి ఇస్తున్నారు. అదే సత్యము, అదే జ్ఞాన ప్రసాదము. ఆ జ్ఞాన ప్రసాదాన్ని ఎక్కడ చూస్తే తీసుకుంటూ ఈ మాంసపిండ శరీరాన్ని మంత్రపిండగా శ్వాసాన్ని గమనిస్తూ ఒక మంత్రం, శ్వాస ఒక మంత్రం, ఆ మంత్రాన్ని గమనిస్తూ ఆ శ్వాస దగ్గర ఉంటూ ఆ శ్వాస మంత్రం ఎక్కువ అవడం ద్వారా ఈ దేహము వజ్రకాయం అవుతుంది. ఎప్పుడు ఈ దేహము వజ్రకాయం అవుతుందో ఇంకా ఆరోగ్యమే ఆరోగ్యం, వైభోగమే వైభోగం. ఇంకేం కావాలా మనకు? ఎలాంటి అనారోగ్యం ఉంటే మనం సాధన చేయాలని తెలుసుకోవాలా మాస్టర్స్. సాధననే మనకు మెట్టు, సాధననే మనకు ఆస్తి. సాధన లేతే ఏమి లేదు. అన్నమయ్య చెప్పారు, ఊపిరిలో దేవుడున్నాడు, శరీరం లోపల సంపత్తు ఉంది. ఏమి సంపత్తు ఉంది? ఆరోగ్య సంపత్తు, ఆనంద సంపత్తు, సంతోష సంపత్తు, కామధేను కల్పవృక్ష ఏమి కావాలా అదంతా ఇచ్చే సంపత్తు అంతా మన లోపలనే ఉంది అని చెప్పాడు మహానుభావుడు. మరి యోగి ఏమన్న గారు చెప్పారు, ముక్కులో గాలి ముక్తికి మరొక్క దారి అని. మరి సారు ఎంత కాన్సెప్ట్ మన చేతిలో ఇచ్చిపోయారు. ఎన్ని పుస్తకాలు కూడా, ఎన్నో లక్షన్నర పుస్తకాలు చదివి కొన్ని పుస్తకాలు అన్ని అనుభవాలు తెచ్చిచ్చారు. మరి కొన్ని పుస్తకాలు చదివితే చాలు మనము ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటాం. నా పుస్తకాలు చదివని ఎక్కడ చెప్పలేదు సారు. ఎన్ని మహానుభావులు రాసిన పుస్తకాలు, ఎంత జ్ఞానం ఇచ్చారో మాస్టర్స్ అని చెప్పేవాడు సారు. ఆ పుస్తకంలో ఉండే ఒక్కొక్క లైన్లో ఒక లైన్ ఒక పుస్తకాన్ని రాశారు సారు. ఒక తులసి గల పుస్తకంలో ఒక నారదుడు ఏం చెప్పాడంటే, ఏమన్నా తీర్పు ఇవ్వాలంటే ఒక యోగి అయి ఉండాలి, ఆ యోగి మాత్రమే తీర్పు కరెక్ట్గా ఇస్తాడు అని ఒక లైన్లో రాశాడు. దాన్ని నారద మహర్షి చెప్పారు అని ఆ తులసి గల పుస్తకంలో. ఏమన్నా తీర్పు ఇవ్వాలంటే ఒక యోగేశ్వరుడు మాత్రం తీర్పు ఇచ్చేదానికి సాధ్యము, ఆ యోగ సాధన చేసిన వాళ్ళకి మాత్రమే సాధ్యము. మన ఒక లైన్లో, ఒక పేజీలో ఒక మహానుభావుడు చెప్పిన జ్ఞానాన్ని ఆ ఒక పుస్తకంలో, ఎంతమంది మహానుభావుల జ్ఞానాన్ని ఆ పుస్తకంలో ఉంది. మరి అన్ని పుస్తకాలు మనము ఒక్కొక్క పుస్తకాన్ని మనకేస్తూ ధ్యానం చేయకుండా ముందర చదివినాము, ధ్యానం చేసిన తర్వాత మరి చదువుతున్నాము. ఎంత డిఫరెంట్గా మనకి అర్థమవుతుంది, మనం తెలుసుకోవాలి. నేను అప్పుడే చదివేశానండి అని బుక్కుని పక్కకు పెట్టకుండా కావాల్సింటే వేరే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పారు సారు. పుస్తకం చదివేది అయిపోయిందంటే, నేను మరీ చదవలేదంటే అక్కడ ఉండకూడదు, ఎవరికైనా ఇచ్చేసేయాలి. వాళ్ళు చదువుకొని వాళ్ళన్న జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ఇస్తారని. మరి ఇలాంటి పెద్ద మార్గాన్ని మనకి ఇచ్చారు. ఒక
ఆ ఆ ఇది మన జీవితంలో ఇది ఇది ఎంత ఆస్తి, చెప్పలేనంత ఆస్తి. చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు పాడుకునేవాళ్ళు, ఈ ఆకాశం అంతా అమ్మ చీర, ఆ భూమండలం అంతా అమ్మ చీర, మడిచే కాయలేదు అంత శక్తి. మరి ఆ నక్షత్రాలు అన్నీ ఆ నాయన డబ్బు, ఆ నక్షత్రాలు కనబడేవన్నీ డబ్బే. ఎన్ని డబ్బులు లెక్కేసుకుంటాం, ఆ డబ్బులు లెక్కేసుకునే సాధ్యం ఉందా? ఆ నక్షత్రాలను లెక్కేసుకునే సాధ్యం ఉందా? అంతా మనకి ఇచ్చాడు సారు. మరి ఆ మార్గంలో మనం వెళ్తున్నాము, ఆ వైభోగంలో మనం వెళ్తున్నాము. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ధన్యాలు కావాలి, ధ్యాన ప్రచారం చేసి వైభోగంగా జీవించాలి. అదే సత్యం, అదే దైవం అని మనం జీవించి మరి మన మార్గానికి వెళ్ళిపోవడం ద్వారా చాలా బాగుంటుంది. మరి ఎన్నెన్నో కర్తాల ప్రోగ్రాంలో కలిసాము. ఎన్నో మంది మాస్టర్స్ దీంట్లో ఉండేవాళ్ళు కూడా నన్ను చూసి ఉండొచ్చు. మరి ఆ మరి బెంగళూరులో కలిసాము, ఇంకెక్కడో నందవరంలో కలిసాము, రాజమండ్రిలో కలిసాము, మరి ప్రకృతి వ్యాలీలో కలిసాము. కలవడం ద్వారా మనకి అందరికీ ఎంతో శక్తి తెచ్చుకుంటాం. ఒక్కొక్క మాస్టర్స్ని ఒక్కసారి కలిసామంటే ఎందుకంటే నిస్వార్థం ఉంటాం. పిరమిడ్ మాస్టర్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకునేది ఉంది, కానీ మనం తెలుసుకొని ఏమో ఒకటి ఈ భూమి మీద మనం చేయాలనే ఒక నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇంకా వేరే ఏమి ఉండదని మనం అందరూ నేర్చుకుంటూ ఉంటాం. మరి నేర్చుకోవడం ద్వారా ఎంతో లాభాలు ఉన్నాయి. మరి చెప్పాలంటే కాన్సెప్ట్లో సార్ చెప్పినవి దండిగా ఉన్నాయి, లెక్క లేనంత కాన్సెప్ట్లు ఉన్నాయి. ఏమి ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఈ మూడు సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ అందరికీ తెలిసినవే జ్ఞాన నవరత్నాలు. ఈ మూడు సత్యాన్ని తెలుసుకోవాలంటే ఒక గురువు కావాలి. ఎవరయ్యా గురువు అంటే శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. ఈ నాలుగు పెట్టుకోవాలి. ఈ మూడు సత్యాల్ని తెలుసుకోవాలంటే ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అనే ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ నాలుగు పెట్టుకోవాలి. ఎవరు నాలుగు? మొట్టమొదట ఒక గురువు కావాలి, శ్వాసే గురువు. ఆ గురువుని ఎంటపడి సమయాన్ని పెట్టుకొని సాధన చేయాలి. మరి ఆ సాధన ద్వారా సహనం, సమయమే సాధన, సహనమే ప్రగతి. ఆడ కూర్చున్నప్పుడు ఎంతో నొప్పులు వస్తుంటాయి, కళ్ళు తెరవాలనిపిస్తుంటుంది, ఏమేమో ఆలోచన వస్తుంటాయి. అవన్నీ వదిలేసుకొని కట్ చేసి ఎంతో సహనం ద్వారా మనం సాధన చేసుకున్నామంటే మరి మనకి అది ఫలాన్ని ఇస్తుంది. సహనమే ప్రగతి, మరి అనుభవమే జ్ఞానము. ఆ మూడు ఆ గురువుని పెట్టుకొని ఆ సమయంలో సాధన చేస్తుంటే, ఆ సహనం ద్వారా మనం ఓర్పు ద్వారా కూర్చుంటే అనుభవాలు వస్తాయి. మన జీవితం అనుభవమే జీవితం. అనుభవం లేని జ్ఞానమే కాదు కదా. మరి ఈ నాలుగు పెట్టుకుంటే ఈ మూడు సత్యాన్ని అర్థమవుతుంది. ఈ మూడు సత్యం ఎప్పుడు అర్థమైపోతుందో మన జీవితంలో ఇంకా దానమే ధర్మము. ఏమి తెలిసింది? దాన్ని దానం చేయండి. నీ చేతిలో ఏముంది అది దానం చేయండి. అది చేయడం ద్వారా ఏమొస్తుంది మనకి తిరిగి? ఆ దానమే ధర్మము, ఆ ధర్మమే పుణ్యము. ఆ పుణ్యము జీవించేదానికి మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ని చేసి సారు పెద్ద వేదికనే ఇచ్చారు భూమండలానికి. భయపడలేనంత జీవించేదానికి భయపడలేనంత కాన్సెప్ట్ ఇచ్చాడు, మాస్టర్స్ చేశాడు సారు. మరి ఇంతకినా మనకి ఏం కావాలి? ఇంకా మీరందరూ ఉన్నారు, ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఆన్సర్ ఉంటే కొంచెం ఒక 10-20 నిమిషాలు డౌట్స్ ఉంటే ఏమన్నా మాట్లాడుకుందాము. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. యూట్యూబ్లో విన్న వాళ్ళకి, జూమ్లో విన్న వాళ్ళకి అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అన్నాన్ని
చాలా చక్కగా చెప్పారు. మనలోనే ఆ పరమాత్ముడు ఉన్నాడు. మనం ఎక్కడికో పరిగెత్తుతున్నాము అనేసి చాలా చక్కగా చెప్పారు. అలాగే సత్సంగం చేస్తే నిస్సంగంలోకి మనం వెళ్తాము. ఆ నిస్సంగం అనేది నిర్వోహం అవుతుంది అనేసి. అప్పుడు తర్వాత నిశ్చల స్థితికి వెళ్తామని చాలా చక్కగా వివరించారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ అనుభవ జ్ఞానాన్ని మాకు అందించినందుకు, మీ విలువైన సమయాన్ని మాకు అందించారు. చాలా థ్యాంక్ యూ సార్. మనకి మంచి మాస్టర్స్ అవకాశం ఇచ్చారు మేడం. అవకాశము ఎప్పటికో వదులుకోకూడదు. ఎంతో బిజీ ఉంటే కూడా మర్చిపోతుంటాం. మీ ఫోన్ రావడం ద్వారా అప్పుడే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మనం జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వలేదు. పోతే కూడా మీరు ఓపిక ద్వారా, మీ సహన ద్వారా అన్ని ఫోన్లు చేసి మమ్మల్ని పిలుచుకున్నారు కదా. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏమైనా అడగాలనుకుంటే రైట్ హ్యాండ్ చేయండి మాస్టర్. నమస్తే సార్. నా పేరు అనిత అండి. నమస్తే. సార్, స్టార్టింగ్ డేస్ లో పత్రిజీ మీకు ఎలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళండి? క్లాసులకి వెళ్ళి క్లాసులు చెప్పడానికి కానివ్వండి, లేకపోతే ధ్యానానుభవాలు పంచుకోవడానికి కానివ్వండి, ఎలా మిమ్మల్ని గైడ్ చేసేవారు? ఇంకొకసారి చెప్పండి. మీరు 98 ఆ టైంలోనే మెడిటేషన్ లోకి వచ్చారు కదా. అప్పుడు ధ్యానం గురించి ఇంత తెలియదు. ఇప్పుడంటే అందరికీ తెలుసు. అలాంటప్పుడు మీరు ఎలా చెప్పేవారు ధ్యానం గురించి అందరికి? అదే మనకి ఏమి తెలిసింది అంటే ధ్యానం ద్వారా కొంచెము అనారోగ్యం పోయింది. కొంచెం అనారోగ్యం పోయింది. వేరే వేరే మాస్టర్స్ చెప్పేది తెలుసుకుంటూ మరి దాంట్లో మన అనుభవం ఏముంది తెలుసుకుంటూ మరి అలాగే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అలా చెప్పేవాళ్ళు. ఫస్ట్ 5 నిమిషాలు చెప్పే లోపల మా అనుభవం అయిపోయేది. మరి ఒక అర్ధగంట వేరే వాళ్ళ అనుభవాలు వినడము. పిరమిడ్ సొసైటీ ఎంత ఈజీగా ఉందంటే మన క్లాస్ చెప్పేకి రాకుంటే కూడా ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోబెడితే మళ్ళీ మనకు అనుభవం తెలుస్తుంది. మరి వాళ్ళకు ఆ ధ్యానం ద్వారా బయట నేర్పించి మనం చెప్పొచ్చు. లేకుంటే అందరూ అనుభవాలు కూడా మనం వినొచ్చు. మీరు సాధన ఎప్పటి కూర్చున్నారు కదా, ఏం కనబడింది, ఏం లేదు, ఏం చెప్పండి. ఎన్నో ఈ సాధన ద్వారా ఎంతో హాస్టల్ ట్రావెల్ చేశాము. మరి ఎన్నెన్నో లాభాలు కూర్చొని కాడికే లాభాలు దొరుకుతున్నాయి. మరి ఆ లాభాలు చాలా వైభవంగా ఉన్నాయి. మరి సీనియర్ మాస్టర్స్ అని చేసి, పిరమిడ్ మాస్టర్స్ అని చేసి, సారు మీ అనుభవాలు చెప్పండి, ధ్యాన జగత్తు అయిపోతుందని మరి అందరికీ మంచి అవకాశం చేసి ఇచ్చారు. అందువల్ల మనం అందరూ పెరిగేదానికి మంచి అవకాశం. లేకుంటే ఇది అందరి చేతులకు దొరికేది కాదు. ఇది ఎక్కడో కొండలో సాధన చేసుకోవాలా, ఎంతో ఆ గురువులకి సేవ చేయాలా. ఆయా ఒక జన్మ తక్కువ వస్తే కూడా గురువులు మార్గం చూపించేవాళ్ళు కాదు. హిమాలయాలో ఇప్పుడు కూడా సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. గురువులు, శిష్యుడు వాళ్ళ చేతులు దొరకలేదు. మరి మా ఇంటిలో ఉండి, మా కుటుంబంలో ఉండి, మన వ్యవహారాలు చూసుకుంటూ మా ఇంటికి తెచ్చిచ్చినాడంటే ఎంత జ్ఞానాన్ని పొందిండొచ్చు ఆ పరమాత్మ పత్రిజీ. మరి ఆ జ్ఞానాన్ని మనం పంచడం ద్వారా మనకి లాభాలు వస్తాయి. ఆ పంచడమే పెద్ద గిఫ్ట్, పెద్ద వ్యాపారం. పెద్ద వ్యాపారం అంటే పంచడమే. మరి అలాగే తిరగడం ద్వారా, అందరి దగ్గర కలవడం ద్వారా, మనకి నాలెడ్జ్ పెరగడం ద్వారా అందరికి చెప్పుకుంటూ వచ్చాం. చెప్పే ఒక మార్గం ఉంది. ఎంతో సత్యాన్ని తెలుసుకున్నాం. ధ్యానం చేసాము. ధ్యానం చేస్తూ ఉంటే ఒకసారి మన మన వెహికల్ లారీ ఉండేది. ఆ లారీ మా ఇంటి షాప్ ముందర ఉంటే రాత్రి తెల్లజాము కూడా 3 గంటలకు ఎత్తుకుపోయేసాం లారీ. ఇది ధ్యానం వస్తే ఇలా ఉంది. ధ్యానంలో చేస్తూ ఉంటే ఒక మేడం ఫోన్ చేసి, సార్ మీ వెహికల్ కనబడుతుంది సార్ అని. నాకే కనబడుతుంది అమ్మా, అడ్రస్ చెప్పు ఎక్కడుంది అని అన్నాను. అడ్రస్ చెప్పు అంటే సాయంత్రం లోపల ఫోన్ వచ్చింది తిరిగి. వచ్చి మీ వెహికల్ ఇలాంటి కాడ ఉంది, ఇలాంటి నంబరు మీదా కాదా అన్నాడు. వెహికల్ అంటే నాకు తెలియదు తెలుగులో, ఇంగ్లీష్ భాష కదా. వెహికల్ అంటే బైక్ అనుకున్నాను నేను. బైక్ కాదా అది లారీ పోయింది, ఎక్కడుంది చెప్పు అన్నాను. చెప్తే తమాషా చేయదు, నవ్వుకుంటూ మాట్లాడాను, తమాషా చేయదు, నీదా కాదా అన్నాడు ఆయన. నీవు ఎక్కడుంది చెప్పు అని అడ్రస్ తీసుకుని
రాత్రి వెళ్ళిపోతే మార్నింగ్ 6 గంటలకు మా మీటింగ్ తెచ్చుకున్నాం. ఎందువల్లంటే మనకి ఏమి కావాలో ఏమి ఇవ్వాలో ఒక తల్లి, ఇప్పుడు ఇన్ని మంది తల్లిలు ఉన్నారు. చిన్న పాప 9 నెలల లోపల ఉండే చిన్న పాపకి అడుగుతుందా ఏమన్నా భోజనం అడుగుతుందా? మనమే తల్లిలు ఇస్తున్నారా? ఎంత జవాబుదారిగా చూసుకుంటున్నారు. మరి మమ్మల్ని సృష్టించిన ఆ భూమాత, ఆ శివుడు, పైలోకాల నుంచి మమ్మల్ని పంపించిన వాళ్ళందరూ మమ్మల్ని ఉపాసం పెట్టేదానికి సాధ్యం ఉందా? తల్లి పిల్లవాడికి చూసుకుంటుంది మా కళ్ళెదురుగంటే, మమ్మల్ని చూసేదానికి వాళ్ళందరూ ఉన్నారు. అందువల్ల వాళ్ళ పని మనం చేస్తే మా పని వాళ్ళు చేస్తారు అని చెప్పేవాడు సారు. వాళ్ళ పని అంటే ఏమిటి? ధ్యానం చేయాలి, ధ్యానం గురించి చెప్పాలి. వాళ్ళు మనకి చెప్తా ఉంటారు, ఇలాంటి కర్మ చేసుకో, నీకు ఇంత డబ్బు వస్తుంది, నీ జీవించేదానికి నీ జీవితం అయిపోతుంది, దీన్ని చేస్తూ దాన్ని చెయ్యి. సంసార నిర్వహణకు కుటుంబంలో ఉండి మన జీవితం చూసుకుంటూ, మన సంసారాన్ని చూసుకుంటూ, మన ధ్యానం ధ్యానం ఎంత బాగుంది మేడం. సేవాదళ ద్వారా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? సేవాదళ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? సేవాదళ ద్వారా ప్రతి ఒక్కరికి ఒక పిరమిడ్ నిర్మించాలి. మరి ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్ లో భాగస్వాములు కావాలి. మీకు ఏం తెలుస్తుందో అది సేవ చేయాలి. తెలిసినంత సేవ చేయండి. ఏమి తెలియకపోతే ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేసుకొచ్చి నలుగురి దగ్గర అనుభవాలు ఏంటండి, అది కూడా సేవ అని చెప్పేవాళ్ళు. అంటే అది కూడా సేవని. ఎందుకంటే తెలుసుకున్న తర్వాతే కదా ఏమన్నా చేయొచ్చు. తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. తెలుసుకున్న వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అందుకే పత్రి సారు ప్రతి ఒక్కరిని ఎంత సోమేరులు ఉంటే కూడా ఒక మాట అనేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు, ఈ రోజు లేదు రేపు చేస్తారు అని. మరి అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప గొప్ప పని చేస్తున్నారు. వీళ్ళు ఊరికి తింటారు, ఇటు తిరిగాడతారు, అడవులు పట్టు అక్కడెక్కడ ఉంటారు అని అనుకునేవాడే నేను ఫస్ట్. వాళ్ళని తర్వాత చూస్తే ఎంత గొప్ప మాస్టర్స్ అయిపోయినారు. ఎందుకంటే ఆ సేవాదళలో ఆ పత్రి సార్ ఒక కార్యక్రమంలో ఆ ధ్యానంలో ఒక పెట్టిన అన్నాన్ని తిని అన్న గుణాలే మారిపోయినారు. అందుకే ఎవరి గుణానికి వాళ్ళ అతీతులు, వాళ్ళ గుణాలు లెక్క వేసుకోకుండా వాళ్ళ లోపల ఉండే పరమాత్మని ఎదిగితే మనకి అంత వైభోగం వస్తుంది. సేవ చేయడం ద్వారా ఆ లక్ష్మి, సేవనే లక్ష్మి అని చెప్పారు కదా మీకు సార్ చెప్పారు కదా. మరి సాధనకి మెట్టు పార్వతీదేవి, సేవకు మెట్టు లక్ష్మీదేవి, మరి జ్ఞానానికి మెట్టు సరస్వతీదేవి. మరి ఆ మహిళలకి ఎంత వైభోగం ఉంది. అందుకే మహిళా ధ్యాన మహాచక్రము. మహిళల గురించి నేర్చుకోవాలి. ఎంత నేర్చుకుంటే మనకి అంత జ్ఞానం వస్తుంది అని మరి ప్రతి ఒక్కరి దగ్గర మనం నేర్చుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. సేవాదళలో చేరాలంటే నియమాలు నిబంధనలు ఏమైనా ఉన్నాయా సార్? దాని గురించి కొంచెం చెప్పండి. సేవాదళలో చేరేదానికి ఏం కష్టం లేదు. సేవ చేస్తుంటే వాళ్ళ దాంట్లో వెళ్ళి మీ పని మీరు చూస్తుంటే మీకే పని డ్యూటీ ఇచ్చేస్తారు. నేను కడతాళ్ళలో వెళ్ళాను. కడతాళ్ళలో వెళ్ళి ఏం చేశాను, నేను ఆ గ్రూప్లో నా పని పుడుకుంటే వెళ్ళాను. నాకు ఒక పని ఉడికితే నా 4 పని చేసేవాడు దాంట్లో పోయి. నాకు ఒకే పని ఇస్తే దాంట్లో ఇంకా వేరే వేరే పని ఎవరు చేసేవాళ్ళు లేకపోతే ఆ పనిలో దూరి ఆ పని చేసుకొచ్చేవాడు. ఒక పని చెప్తే ఆ 4 పని ఎప్పుడు చేసుకొచ్చాను. అమ్మకి ఆ కడతాళంతా నా బాధ అయిపోయింది. ఆ కడతాళలో ఉండే మాస్టర్స్ అందరూ ఎవరు ఏం కదా అన్నారు. కానీ వాళ్ళు కర్ణాటక నుంచి స్టేట్ నుంచి వచ్చి చేస్తున్నారు అనేవాళ్ళు. ఏం గొప్ప కాదు ఇది. అంటే అందరి దగ్గర కలవడం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనకి చేయాలనే ఒక నాలెడ్జ్ ఒకటే ఉండాలి. మనకి ఒకరు సేవ చేస్తే ఒక నల్లి బంద్ చేసామనుకోండి, ఆ నీళ్లు పడతా ఉంటుంది. ఎవరు తెలుసుకునే వాడు తిప్పిపోయారు. ఒక తెలిసిన వాడు ఆ సేవ చేసేవాడు ఆ నల్లి బంద్ చేశామనుకోండి, ఎన్ని మందికి సేవ అవుతుంది వాటర్ అది. ఆ నాలెడ్జ్ మనకు కావాలి. ఒకసారి 25th 23, 24, 25th జనం ఎక్కువ అవుతారు. మరి ఆ టైంలో నీళ్ళు అయిపోయినాయి. మరి ఏం చేయాలని పరిగెత్తి చూస్తుంటే అంతా ఒక పక్క సైడ్లో నీళ్ళు వేస్ట్ అవుతా ఉన్నాయి. మాస్టర్స్ ఏమనుకున్నారు, అక్కడ పాపం ట్రస్టీలు వాళ్ళందరూ ఒక బోర్ చెడిపోయింది, బోర్లో నీళ్లు లేకుండా అయిపోయినాయి, మరి అందుకే మనకి తక్కువ నీళ్లు ఉన్నాయి అనుకున్నారు. అక్కడ వేస్ట్ పోయేది తెలీదు.
మనం అక్కడ తిరిగి అదంతా చూసి ఆ నల్లిలో అన్ని బంద్ చేసి తండ్రి తీసుకుపోయి కట్టి నీళ్లు తక్కువ రాకూడదు, జనాలు ఎక్కువ వస్తారని చేస్తే ఆ 25th రోజు నీళ్లు తక్కువ రాకుండా అయిపోయింది. మరి అలాగే అక్కడ ఆ జాగంలో ఆ స్థలంలో ఏమో ఒకటి చేయాలా అనుకున్నప్పుడు ఆ ఒక మాస్టర్ బేతంచెర్ల ఒక రవి అని ఒక దొరికారు. సార్ మీరు సేవ బాగా చేస్తున్నారు, మాకి ఇక్కడ ఒక ట్యాంకర్ నీళ్లు ఉన్నాయి, ఈ బాత్రూమ్లన్నీ కడుగుతాము, మాకు బ్రష్ సర్పుడు ఇవ్వండి సార్, మీరైతే ఇస్తారని మీకు ఫోన్ చేసాం సార్. అబ్బా మహాస్వామి భగవంతుడా 11 గంటలు అయింది రాత్రి, మీరు రాండప్ప నేను ఇప్పిస్తానని తీసుకుపోయి ఇస్తే ట్యాంకర్లో నీళ్లు తీసుకుపోయి బాత్రూంలో 200 బాత్రూమ్లు కడిగారు వాళ్ళు. మరి ఆయన ఇప్పటికి 116 సార్లు బ్లడ్ ఇచ్చాడు ఆయన, రవి అని ఆయన, బేతంచెర్ల రవి అని ఆయన. అందరూ 3 నెలలకి ఇస్తే ఆయన ఇప్పుడు డెవలప్మెంట్ అంటే 2 నెలలకే ఇచ్చేస్తారంట బ్లడ్. మరి ఎంత జ్ఞానాన్ని ఎవరి జన్మాన్ని తీసుకొచ్చి ఎందు కారణానికి వచ్చారో ఆ కారణం పుడుకొని వాళ్ళ పని చేస్తూ ఉంటారు. మన కారణాలే మన జన్మాన్ని మనం ఎత్తుకోవాలి. అందుకే సేవ చేయడం ద్వారా మన అన్ని పనులు తెలుస్తాయి. సేవ చేయడం ద్వారా గొప్పగా, అందుకే డైరెక్ట్ భగవంతుడికి సేవ చేసినట్ల ధ్యాన సేవే దైవ సేవ అని కొటేషన్ చేస్తారు. అంటే ధ్యానం చేసే వాళ్ళకి సేవ చేస్తే మనకి ఆ దేవుడే దిగి వచ్చి మనకి ఆశీర్వాదం చేసినట్ల అంత బాగుంటుందమ్మా. ప్రతి ఒక్కరు సేవ చేయాలి. నీటిని, ఆహారాన్ని వృధాగా అస్సలు పోనివ్వకూడదండి. మీరు ఇది చెప్పారు కాబట్టి నాకు చెప్తున్నాను. 23, 24 అయితే ఎప్పుడైనా కానీ ట్యాప్లు వదిలేసిపోతూ ఉంటారు కొంతమంది. మీలాంటి వాళ్ళు సేవా దురంధరులు ఆపేస్తూ ఉంటారు వాటిని. కానీ ప్రతి ఒక్కరం మన బాధ్యతగా చేస్తే అది బాగుంటుంది. సార్, ఈ 25 సంవత్సరాల పైగా మీరు మన సొసైటీలో ఉన్నారు. ఈ 25 సంవత్సరాల్లో మీకు బాగా నచ్చిన అంశం ఏంటండి? బాగా నచ్చిన అంశం ఆన్సర్ ఏది బాగా నచ్చింది మీకు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది? మాకి ఇన్స్పైర్ చేసిందంటే ఆ సార్ ఒక్క వాక్, సార్ ఒక్క లక్ష్యం, పత్రి సార్ ఒక లక్ష్యము, పత్రి సార్ ఒక వాక్కు, తర్వాత పత్రి సార్ చెప్పిన మాటని చాచి తప్పకుండా 8 మార్క్స్ ఆఫ్ సైన్యం. ఈ సైన్యం చాలా అద్భుతంగా నడిచింది. ఎక్కడ పోతే ఏమి పోతే ఒక చిన్న లోటు లేకుండా పిఎస్ఎస్ మూమెంట్లో జరుగుతుంది. ఆ మూమెంట్ ఎంత వైపు ఏమీ ఉండదు. రాత్రి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటే భద్రుడికి అది ఏమి ఉండదు, అంతా సృష్టి అయిపోతుంది. మా దగ్గర 1 రూపాయి లేకుండా కూడా ఆ కార్యక్రమాలు జరిగిపోతాయి. అలాంటి కార్యక్రమాలకి మరి పిఎస్ఎస్ మూమెంట్ ఆ సత్యము సారు ఒకసారి ఓంకారేశ్వర పిరమిడ్లో మా చిన్న అమ్మాయి మ్యారేజ్కి పిలిచకపోయాను, అక్కడ చెప్పాడు సార్. ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి శ్రీశైలికి వెళ్తారు, అక్కడ హైదరాబాద్ నుంచి శ్రీశైలికి వెళ్తారు. ఈ మధ్యలో ఉన్నది ఈ ఓంకారేశ్వరుడు. ఇక్కడ నిత్య భోజనాలు ఉండాలి, నిత్య అన్నదానం ఉండాలి. ఈ అడవిలో ఎవరు వస్తారు సార్ అంటే, ఇక్కడ పోయే వాళ్ళందరూ దేవుళ్ళే. ఆ దేవుడు ఇక్కడ ప్రసాదం చేసి అక్కడ పోతే ఒకరోజు మనం కూడా సాధన చేసి ఈ దేవుడుగా తెలుసుకుంటారు అని చెప్పేవాడు. మరి దానికి ఎట్లా వస్తుందంటే సార్ చెప్పేవారు, నీకు చేనులో ఎత్తితే ఇంత పంట వస్తుంది అని తెలుసు, ఇంత భోజనం పెడితే ఇంత భోజనం వస్తుంది అని మీకు తెలియదు, పెట్టడం ద్వారా మీకు వస్తుంది అని చెప్పి ఎక్కడ పిరమిడ్ సొసైటీ ఉంటే అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. మరి అక్కడ ఆ వైభోగము ఇన్స్పైర్ చేసింది. ఆ వైభోగమే కదా మన లోపల ఉండేది. ఇంకా ప్రతి ఒక్కరికి లాభాలు లేకుండా ఎవరు లాభాల కోసమే ఉడుకుతూనే ఉంటారు. మరి ఇది స్పెషల్ లాభము సామాన్య వాళ్ళకి అర్థం కాదు. వీరికేమో పిచ్చి పెట్టింది అంటారు, లేకపోతే సామాన్య ప్రపంచక జనాలు పోతే వీరికేమో పిచ్చి పెట్టింది అంటారు. పిచ్చి పెట్టిన వాడికే పిచ్చి గురించి తెలుసుంటుంది. పిచ్చి లేకుండా పిచ్చి పెట్టుకోకుంటే పిచ్చి గురించి తెలీదు. అట్లా చాలా పిరమిడ్ మాస్టర్స్ పత్రి సారు ఒక మార్గము చాలా ఇన్స్పైర్ చేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
మీలాంటి వాళ్ళు చెప్పడం మాకు ఇంకా ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మాస్టర్స్, ఈరోజు సెషన్ ఏం చేసుకున్నాము. మరలా రేపు 5 గంటలకి 5 గంటల నుంచి 6 గంటల వరకు లక్ష్మి ఎస్ యాండ్రేజ్ చేశారు. మాట్లాడు లక్ష్మీ మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే సార్. మేడం నమస్తే. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు సార్. ఈ సమయం అందు మాకు మీ అనుభవాలు, అలాగే మీ యొక్క సాధనా విశేషాలు చాలా చక్కటి మాటల్లో వివరించారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు అందరికీ ఆరోగ్యము చాలా ప్రధానమైనది. అంటే ధ్యాన సాధన అనేది ఆరోగ్యాన్ని ఇస్తుంది, సకల రోగ నివారిణి. అలాగే ధ్యాన సాధన అనేది సకల భోగకారిణి, సకల సమస్యల్ని కూడా నివారిస్తుంది. సత్య జ్ఞాన ప్రకాశిని. ఇంతకంటే ఏం కావాలి సార్? ఒక్క ధ్యాన సాధన అనేది పట్టుకుంటే ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పేసి చక్కటి వివరణ ద్వారా మీరు అందించారు సార్. అలాగే కాయపు ఊపిరిలో గని ఉన్నది, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అనేటువంటి అద్భుతమైన సత్యాలను కూడా మీ ద్వారా మేము ఈరోజు అందుకున్నాం సార్. చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీకు. శ్వాసే గురువని, ఆ సమయమే సాధన అనేటువంటి సత్యాలని, అలాగే సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం అనేటువంటి ఆణిముత్యాలను కూడా మాకు అందించారు. చాలా సంతోషంగా ఉంది సార్. మీకు ధన్యవాదాలు తెలియజేయడానికే నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా మేము మీ ద్వారా అందుకున్నాము, అలాగే ఆచరిస్తాము, అందరికీ కూడా పంచుతాం సార్. మా ఆనందాన్ని, ఇలాంటి అనుభవాలని కూడా షేర్ చేయడం ద్వారా, పంచడం ద్వారానే మాకు కూడా పెంచబడుతుంది అనేటువంటి సత్యాన్ని విశ్వసిస్తున్నాను సార్. నేను తప్పకుండా అందరికీ చేరవేస్తాను. మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. పంచింది పెంచబడుతుంది, దాచి పెట్టింది దోచుకొని పోతుంది అని సార్ అవును చెప్పేవారు. కర్ణాటకలో బసవేశ్వరుడు చెప్పాడు, కొట్టిద్దు తనిగే బచ్చిట్టిద్దు పరరి అని. మరి పత్రిసారు పంచింది పెంచబడుతుంది, దాచి పెట్టింది దోచుకొని పోతుంది. మనం ఏం పంచితే అదే వస్తుంది. ఏమన్నా పంచండి, పనికిరాంది పంచితే పనికిరాంది వస్తుంది, పనికొచ్చేది పంచితే పనికొచ్చేది వస్తుంది. మరి ఆ మాట ఎంత ఇన్స్పైర్ అయినాయో. లక్ష్మీ మేడం, చాలా చాలా ధన్యవాదాలు. చివరిసారిగా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి సేవా తత్వం యొక్క విశిష్టతను కూడా మీరు చెప్పారు. అలాగే నీటిని, ఆహారాన్ని వృధా చేయకూడదని అనితా మేడం అందించారు. అనితా మేడంకి మీకు, అలాగే పిరమిడ్ మాస్టర్లు అంటే నారాయణ సైన్యం సార్. వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి సత్యాలని ధ్యానాల్లోనికి తీసుకెళ్లి వాళ్ళందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని పంచేటువంటి నారాయణ సైన్యం సార్ వీళ్ళందరూ కూడా. చాలా చాలా సంతోషం సార్. మీకు మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. అమ్మా వాసుమతి మేడం మాట్లాడుతుంది, వీడియో ఆన్ చేసుకుంటుంది, కొంచెం చూడండి. మాట్లాడతారమ్మా? వాసుమతి మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. సార్ చెప్పిన అద్భుతమైన కాన్సెప్ట్ అన్నిటిలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఉంటే ఎంతో అద్భుతమైన వర్క్ జరుగుద్ది. వాటన్నిటి వెనక సైన్యంలాగా వర్క్ చేయాలి మనము. ఒక సైన్యం లాగానే వానర్ సైన్యం ఎలా వర్క్ చేసిందో రాముడు వెనక మనందరం కూడా అలా చేస్తేనే ఇది ముందుకు బాగా అద్భుతంగా నడుస్తుంది అనేది నా మెసేజ్. థ్యాంక్ యూ అండి మాస్టర్స్. థ్యాంక్ యూ. మనకి సమయం చాలా విలువైంది కాబట్టి రమణేష్ గారు ఒకే ఒక్క నిమిషం అండి. నమస్తే సార్ అంపన్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఒక్క నిమిషం కాదు, 6 నిమిషంలో ముగిస్తాను. మరి అంపన్ గారి సేవలు విశేషమమ్మ. కర్ణాటకలో విశేషమైన సేవలు అందించారు, పిరమిడ్ సేవాదాలకు విశేషమైన సేవలు అందించారు. మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒకరు ఉన్నారట. మన ఆంధ్రాలో ఎలాగైతే మనకి విజయవాడ రాఘవరావు గారు, మరి అది ఉయ్యూరు మరి కృష్ణ గారు మరి ఇలాగే అందించారు, మరి వారు అందించారు. చాలా ఆనందం సార్.
ఎందుకంటే సమయాభావం ఉంది కాబట్టి మీ ముఖత ఒకసారి నమస్కారం పెట్టేద్దామని చేశాను సార్. 7 గంటలు అంటే టైం పెట్టారు. ఎందుకంటే బండి 120 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుందట, కానీ దానికి లాక్ పెట్టేస్తే 60 తర్వాత వెళ్దట, ఎంత నొక్కినా యాక్సిలేటర్ ఇచ్చిన వెళ్దట. చాలా సంతోషం, ఆనందంగా ఉండాలి సార్. ఎందుకంటే మన మాటలు కానీ మన తరగతి చేతలు కానీ ఇతరులకు ఇబ్బంది కలిగినప్పుడు ఎన్నాలో చేయలేమంట. బాధతో చేసింది సమయం ఎక్కువ రోజులు నడపలేము. అందుకే ఏం చెప్పారు పత్రిక గారు, ఎవరికి భారం కాకూడదురా మనం అన్నారు. తర్వాత మనం ఎవరింటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే 6 గంటల కాళ్ళు లెగిస్తే మనం 6 గంటలు ఎగలట. మనం 3 గంటలు తెలివి వచ్చేస్తున్నా ఇంటి దగ్గర అలవాటు 3 గంటలు వేసి అలవాటు చేసేకూడదు. అలాగే వాళ్ళు 3 గంటలు లెగిస్తే మనం 6 గంటల దాకా అడ్డుకు పడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ పనులకి. అందువల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఉండాలట. అందువల్ల మనం ఏ జీవుకి వెళ్తే ఆ జీవితాలకు నిబంధనలు పత్రిక గారు అందుకే చెప్పారు. ఎందుకంటే సజ్జీవన సూత్రాలను ఉందన్నమాట 26వ చాప్టర్ మరణలేని మీరులో. అందులో సమయపాలన పాటించండి అన్నారు. చాలా ఆనందం సార్. అయితే సమయం కాదట, మనకి కాలానికి సమయానికి అతీతంగా ఉన్నామట, కానీ కాలానికి కట్టుబడి వర్క్ చేయాలి. అది పరీక్ష అట మనకి. చాలా ఆనందం సార్ మీ సేవలకి, అలాగే పిఎంసి డిజిటల్ సేవలకి టీం అందరికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. అంటే నాకు కూడా ఒక మాట చెప్పాలి, నాకు కూడా స్పీడ్ ఎక్కువైపోయింది. ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి కొంతమంది స్పీడ్ బ్రేకర్లు పెట్టినట్టు అనిపించింది. అది కూడా అవసరమే, ఎందుకంటే సందర్భోచితంగా మనం వెళ్తుండాలి. ఎందుకంటే మన కర్ర, ఒక చిన్న సామెత ఉంది, కర్ర తిప్పటి యందు నీకు అధికారం ఉందట. తిప్పుకోవచ్చు, కానీ 10 మంది మధ్యలోకి వచ్చి తిప్పితే ఎవరికో తగిలిచి కొట్టేస్తాడట. కర్ర తిప్పటి యందు నీకు అధికారం ఉంది, పక్కోడికి తగిలించుకోకుండా చూసుకోవాలి బాధ్యత కూడా ఉందట. అందువల్ల చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సార్ మీ సేవలకి. అమ్మ ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ సార్, రమేష్ సార్. థ్యాంక్ యూ సార్. సుచిత్ర అని సార్ వచ్చారు చూడమ్మా. హ్యాండ్ రైజ్ చేయమనండి. సుచిత్ర, సుచిత్ర ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. నేను చేస్తున్నాను, వాళ్ళు చేయకపోతే రావట్లేదు. ఓకే సార్, ఓకే. మీట్ అయింది. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం సుచిత్ర గారు బాత్రూమ్కి వెళ్ళారు, తర్వాత చేస్తారు. ఇంకా సమయం అయిపోయిందండి. మేడం లక్ష్మి మేడం, మరి బళ్ళారిలో పెద్ద పిరమిడ్ కడుతున్నాము. ఒక వాట్సాప్ లో మీకు కావాల్సిన అది ఇది పంపిస్తాము. కొంచెం తెలిసినంత తోసినంత మీరు డొనేషన్ ఇస్తే 12/12/24 డిసెంబర్ ఈ సంవత్సరంలో మనం లోకార్పణ చేయాలనుకున్నాము. ఎంత సాధ్యమైతే అంత మీరు అందరూ ఈ గ్రూప్ లో ఒక చెప్పి మీ సహాయం సహకారం కావాలి. ప్రతి ఒక్కరూ మరి ఆ పని చేసుకుని పోదామండి, సార్ పని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా మీ జ్ఞానాన్ని అందించారు. సేవాదళ తరపున మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి అన్నది ప్రతి ఒక్క మాస్టర్, పిరమిడ్ మాస్టర్ సేవ చేస్తున్నా కానీ సేవాదళలో ఉన్నవారు ప్రత్యేక బాధ్యతగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఇప్పుడు నందవరంలో కూడా మీరు ఖాళీగా కూర్చొని ఉండరు, ఎన్నో సేవలు చేస్తూనే ఉంటారు. మీలాంటి బాధ్యత తీసుకొని ముందుకు వస్తున్న సేవా దురంధరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన PSSM లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ సేవా తత్పరత కలిగిన వారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం ఇప్పటితో అయిపోతుంది. మధ్యాహ్నం చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ ఉంటుంది 4 గంటలకి. 10 నిమిషాలు ముందుగా దానికి జాయిన్ అవ్వండి అందరూ. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. జూమ్ లో ఉన్న వాళ్ళు యూట్యూబ్కి వెళ్ళండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారికి మనం షేర్ చేయడం అనేది చాలా ముఖ్యం. సేవ ద్వారానే ముక్తి. పిరమిడ్ మాస్టర్లందరూ ఎంత సేవ చేసినప్పటికీ ఇంకా మనం సేవ 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 అనే చెప్తూ ఉంటారు. అత్యుత్తమమైనది సేవ, దానం, ఇలాంటివన్నీ మనకి ఉన్న సుగుణాలు. ఇంకా వాటిని విరివిగా ఉపయోగించుకుందాం. ఎంత ఈ చేతితో ఇచ్చేది ఈ చేతితో తెలియకూడదని చెప్తుంటారు పెద్దవాళ్ళు, కుడి చేతికి ఇచ్చింది ఎడం చేతికి అనేసి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఇక్కడ ఈ కార్యక్రమమే కాదు, ప్రతి కార్యక్రమానికి కనిపించి సహకరిస్తున్న వారు, కనిపించకుండా సహకరిస్తున్న వారు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళా ఈవినింగ్